కానీ లిటరల్లీ అమ్మలతో షాపింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ అనమాట. అందరు పేరెంట్స్కి చెప్తున్నా, మీ పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా నచ్చినవి కొనండి. మా అమ్మకి చెప్పా, ఈ వ్లాగ్ నువ్వు చేసుకోమా అంటే, లేదు నువ్వే చెయ్యి, నా వల్ల కాదు అంతే. ఇందులో ఈ షాపింగ్లో నాకు కూడా కొంచెం మేలు జరిగింది. కొంచెం ఏంటంటే, హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను కాలేజ్ మానేసి ఇంట్లో ఉన్నా. కొంచెం పనులు ఉన్నాయి కానీ చేసుకుందాం, కొంచెం రిలాక్స్ అవుదాం, స్ట్రెస్ ఎక్కువైపోతుందని ఇంట్లో ఉన్నా. సరే ఆ పని నుంచి చేసుకొని రిలాక్స్ అవుదాం అనుకుంటే మా అమ్మకి చెప్పా, రేపు కాలేజ్కి వెళ్ళట్లేదని. ఓకే రెస్ట్ తీసుకో అంది నిన్న. ఈరోజు మార్నింగ్ నా పని అయిపోయింది. అరే ఇంట్లోకి కొంచెం సరుకులు లేవు, వస్తువులు లేవు, ఒక 1 అవర్లో వచ్చేద్దామని చెప్పి నాకు మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి ఒక 11కి 10:30, 11 అయింది స్టార్ట్ అయ్యి బయటకు తీసుకెళ్ళింది. ఇంకా ఇవేంటి అవే కొంచెం సరుకులు అని చెప్పి ఆల్మోస్ట్ 2-3 బ్యాగ్స్ సరుకులు. ఏంటి అంటే, నన్ను యాక్చువల్లీ ఒకే ఒక్కటి ఫ్రై ప్యాన్ తెచ్చుకుందాం అని చెప్పి తీసుకెళ్ళింది. సర్లే ఫ్రై ప్యాన్ తీసుకుంటాం, కావాలంటే ఏమైనా తీసుకొని వెళ్తాం కదా అని నేను తీసుకెళ్ళా. సో మనకి ఫ్రై ప్యాన్స్లో కావాల్సింది ఏంటి అంటే, ఫ్రై ప్యాన్స్ అని కాదు, జనరల్గా ఇంట్లో వాడేటివి యుటెన్సిల్స్ కానీ ఏవైనా కానీ మనకు నార్మల్గా అయితే చాలా ఉన్నాయి. మా ఇంటి నిండా ఉన్నాయి, మా అమ్మ కొనిపెట్టేసింది. ట్రైప్లై అని ఉంటుంది అనమాట. మన బేస్మెంట్ అనేది 3 లేయర్స్తో కలిపి వస్తుంది. సో హై ఫ్లేమ్లో కాకుండా మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ వాడుతుంటారు. సో ఈ ట్రైప్లై కుక్వేర్స్ అనేటివి ఏంటంటే సెవరల్ కంపెనీస్లో కానీ బ్రాండ్స్లో కానీ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎఫోర్డబుల్ కాకుండా, అంటే ఎఫోర్డబుల్ అని చెప్పలేము, ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఎఫోర్డబుల్ విత్ ఇట్. కొంచెం కాస్ట్లీ అనమాట, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో మనకి కాబట్టి ఆన్లైన్లో చూసుకొని తెలుసుకుంది ఏంటంటే, ఆగ్రోమెక్ అనేది ఒక షాప్. ఆగ్రోమెక్ వాళ్ళు సో లైక్ వాళ్ళకంటూ కొన్ని సొంత బ్రాండ్స్ ఉన్నాయి, సోమేరా ఇలాంటివి, సోలటైల్ ఇలాంటివి. సో అవి మనకు వచ్చేసి సనత్ నగర్లో ఉంది, అండ్ మనకు దగ్గరలో కుకట్పల్లిలో ఉంది, మంజీరా మాల్ దగ్గర. తెలుసుకొని అక్కడికి వెళ్దాం అనేది వెళ్ళాను. అక్కడ ఒక్కటి కొంటామని చెప్పి ఇన్ని బ్యాగ్స్ కొన్నారు. ఇప్పుడు డిమార్ట్ కన్నా దారుణంగా ఉంది అదైతే. ఇప్పుడు ఆగ్రోమెక్లో ఏమేమి కొన్నామో తెలుసుకుందాం. కానీ లిటరల్లీ అమ్మలతో షాపింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ అనమాట. పొరపాటు కూడా ఇప్పుడు వెళ్ళొద్దు, కాలేజ్ మానేసి అసలు వెళ్ళొద్దు. కానీ ఆగ్రోమెక్ దగ్గరకు వచ్చేసరికి మిగతా బ్రాండ్స్ కానీ, ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నా బ్రాండ్ బట్టి దాని అమౌంట్, దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ అనేవి ఉంటాయి. బట్ ఆగ్రోమెక్లో వాళ్ళ బ్రాండ్స్ అన్ని వాళ్ళ సొంతవి కాబట్టి మనకి రీజనబుల్గా పెట్టారు. అండ్ ఇప్పుడు ఏంటంటే 50% సేల్ అనే ఆఫర్ అయితే పెట్టారు అనమాట. లైక్ వాళ్ళు అమౌంట్స్ బట్టి వేస్తారా, అంటే అమౌంట్స్ పెట్టుకొని మనకి ఆ రేట్కి ఇస్తారా లేదంటే తెలీదు. మనకి ఇచ్చేది మాత్రం 50% ఆఫర్ అని చెప్పి మనకి ఇస్తున్నారు. కానీ ఆఫర్లో వచ్చేటివి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కానీ ఈరోజు నేను పర్సనల్గా చూసాను కదా, లైక్ నాట్ ఓన్లీ యూటెన్సిల్స్ అనమాట, వాళ్ళ దగ్గర హోమ్ డెకరేషన్స్ కానీ, కిచెన్లోకి వాడుకునేటివి కానీ, ఈ యూటెన్సిల్స్ కానీ, అండ్ బ్రాస్, ప్యూర్ బ్రాస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అక్కడ. దేవుడి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్, ఎవ్రీథింగ్. లైక్ వాళ్ళ దగ్గర మెయిన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బ్రాండ్స్ కాకుండా వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ వరకు మాత్రం 50% ఆఫర్ అయితే నడుస్తుంది అక్కడ. యాజ్ ఆగ్రోమెక్ వాళ్ళది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, వాళ్ళ సొంత బ్రాండ్స్ కాబట్టి వాళ్ళు ఈ రేట్స్కి అయితే మనకి ఇస్తున్నారు స్టార్టింగ్. కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే, దీని గురించి అడిగితే కొన్ని రోజుల్లో అయితే ఇప్పుడు కాబట్టి మావి సొంత బ్రాండ్స్ కాబట్టి ఏ అమౌంట్కి వస్తుంది, ఈ ఆఫర్కి వస్తుంది, కొన్ని రోజులు ఇవి కూడా సేమ్ రేట్స్ అయితే పెరుగుతాయి అని చెప్పారనమాట. సో ఈరోజు వెళ్ళి మా అమ్మతో పాటు ఏమేమి కొన్నామో చూద్దాం. సో ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చి కొనుక్కున్నది ఇదనమాట. మా పూజ చేసుకునే దగ్గర ఒక మందిరం ఉంది. ఆ మందిరం దగ్గర అమ్మవార్లు లక్ష్మీదేవి ఇంకా అన్నపూర్ణాదేవిది ఉంటుంది. సమ్ లైక్ అదేంటంటే సిల్వర్ టైప్ ఉంటుంది, మాది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. కానీ ఇదైతే వచ్చేసరికి చిన్నగా ఈ రోజ్ గోల్డ్ కోటింగ్తో, గోల్డ్ కలర్తో పాటు వచ్చింది.
ఇది వచ్చేసి మనకి 122 రూపీస్ అయితే పడింది అగ్రోమెక్ లో తీసుకుంటే. ఇది కూడా వాళ్ళది, చాలా బాగుంటుంది డిజైన్. ఆ తర్వాత వచ్చేసరికి ఇంట్లో తినే స్నాక్స్ ప్లేట్ అనమాట. ఇప్పటికైతే ఉన్నాయి 2-3. ఇది బాగుందని తెచ్చుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి 185 రూపీస్ దీని ఎంఆర్పి, 50% ఆఫర్ అయితే ఇచ్చారు దీని మీద. అండ్ ఇది మా అమ్మ తెచ్చుకుంది, హోల్స్ ఉండే గరిట. ఇది వచ్చి 143 రూపీస్, ఆఫర్ మీద 95 రూపీస్కి అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఎస్, నేను స్టార్టింగ్లో ఏంటంటే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే నాకు ఇష్టమైనవి ఏవైనా కానీ, చిన్నపిల్లలం కదా ఇప్పుడు, అంటే నా వీఆర్ అడల్ట్స్, కానీ ఏదన్నా అడగాలన్నా లేదంటే తీసేసుకోవాలన్నా సరే కొంచెం నా ఎందుకులే అనుకునేటోని. కానీ ఈ మధ్య అన్ని తీసుకుంటాను అనమాట. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా షేకర్ టైప్, అంటే లోపలేం లేదు, జస్ట్ నార్మల్దే, బట్ ఇట్స్ హాట్ అండ్ కోల్డ్ అనమాట. యూ కెన్ స్టోర్, కూలింగ్ ఉంటుంది. సో ఈ షేకర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి దీని మీద ఐ థింక్ ఆఫర్ అయితే ఏం లేదు, ఆఫర్ ఉంది. ఎంఆర్పి అయితే 380 రూపీస్, మనకి ఇచ్చిన వాళ్ళు 250 రూపీస్కి ఇచ్చారు ఇది. ఆ తర్వాత నాప్కిన్ బౌల్స్ ఇవైతే 1 kg. ఇది డైరెక్ట్ వాళ్ళ హోమ్ స్టోర్ నుంచి వస్తుంది, అగ్రోమెక్ హోమ్ స్టోర్. 300 రూపీస్ 1 kg. బయట అయితే మనకి 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అమ్ముతారు, అవైతే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం వెళ్ళేది ఫ్రై ప్యాన్. ఇప్పుడు ఫ్రై ప్యాన్ వచ్చిందా? ఫ్రై ప్యాన్ రాలేదు. ఇలాంటివన్నీ వచ్చాయి. కమింగ్ టు ద 2 బిగ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి మన మల్టీపర్పస్ మ్యాట్స్ అనమాట. ఇది కూడా అంతే, అగ్రోమెక్ వాళ్ళది. ఎంఆర్పి వచ్చి 560, మనకు వచ్చి 350కి అయితే ఇచ్చారనమాట, 50% డిస్కౌంట్. అండ్ స్పూన్స్ అనమాట. ఇవి నాకు చిన్నప్పటి నుంచి స్పూన్స్ అయితే చాలా మంచిగా కొనుక్కుంటాను నేను, తినడానికి బాగుంటాయి. చిన్నగా కాకుండా పెద్ద స్పూన్స్ కొంటాను అనమాట. మనకి ఇక్కడ డిమార్ట్లో కానీ జనరల్ స్టోర్స్లో కానీ చాలా ఉంటాయి, అంటే అమౌంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 95 రూపీస్కి వచ్చింది అనమాట అగ్రోమెక్. ఇది కూడా వాళ్ళదే హోమ్ స్టోర్ స్పూన్స్. అండ్ హియర్ కమ్స్ అట్లకాడ. సో ఇది వచ్చేసి అయితే వాళ్ళది కాదు, కేసీ ప్రోడక్ట్స్, స్టెయిన్లెస్ స్టీల్ ఇది. సో ఇది వచ్చి 105 రూపీస్. వీళ్ళు ఇచ్చింది అయితే మనకి అగ్రోమెక్ వాళ్ళు వచ్చి 99 రూపీస్కి అయితే ఇచ్చారు. 50% ఏం కాదు, బట్ యా గుడ్. అండ్ ఎస్, ఇన్ని కొన్నాక అప్పుడు కొన్నాం ఫ్రై ప్యాన్ అన్నమాట. సో చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి సాలటైర్ కంపెనీ. సో ఇదేంటంటే అగ్రోమెక్ వాళ్ళ కంపెనీ అనమాట, సొంత కంపెనీ. ఫ్రై ప్యాన్ నేను ముఖ్యంగా కొనుక్కుంది దీనికి. నాకు ఫిష్ ఫ్రైస్ కానీ చికెన్ ఫ్రైస్ కానీ సొంతంగా చేసుకొని తింటా, చాలా ఇష్టం అనమాట. సో ఇట్లాంటి వాటిలో వండితే ఏంటంటే ఒక షెఫ్ ఫీలింగ్ వచ్చింది కదా, దానివల్ల కుకింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి అగ్రోమెక్ వాళ్ళది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ మన దగ్గరకు వచ్చేసరికి బయట యాక్చువల్లీ దీని గేజ్ కూడా ఎక్కువ అనమాట, ట్రైప్లై వస్తుంది అనమాట. సో అంత తొందరగా మాడదు. ఇఫ్ యూ కుక్ ఆన్ మీడియం అండ్ లో ఫ్లేమ్స్. హై ఫ్లేమ్లో ఏది వాడద్దు, ఏ ట్రైప్లై కుక్ వేయాలన్నా సరే మీడియం అండ్ లో ఫ్లేమ్లో వాడాలి. సో ఇది వచ్చేసరికి మనకి 28 సెంటీమీటర్స్, చాలా పెద్దదే, మరీ అంత చిన్నది కాదు, బాగా పెద్దదేం కాదు. ప్రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి బయట మనకి దీని మీద ఇచ్చిన ఎంఆర్పి 2400 రూపీస్. నేను ఇక్కడికి వెళ్ళే ముందు ఒకసారి బయట కూడా కనుక్కున్నాం ఒక 1 వీక్ బ్యాక్. ఓన్లీ కదాయి, ఓన్లీ ఇవి ఫ్రై ప్యాన్స్ వచ్చి కూడా చాలా రేట్ ఎక్కువ చెప్పారు. ఇది మనకు వచ్చేసి అగ్రోమెక్లో 960 రూపీస్ అయితే పడింది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కూలింగ్ హ్యాండిల్ అనమాట. అంత అంటే నాట్ కంప్లీట్ కూలింగ్ హ్యాండిల్ కాదు, బట్ చాలా తక్కువ వేడెక్కుతుంది అనమాట మనం ఫ్రై చేసుకోవడానికి. దీని మీద కోటింగ్కి మనకి బయట దొరుకుతుంటాయి సిలికాన్వి కానీ, అవి వేసుకోవచ్చు. చాలా హెవీ వెయిట్ అనమాట, చాలా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, బట్ చాలా అంటే చాలా రీజనబుల్ అగ్రోమెక్. సో ఇక్కడికి వచ్చేసరికి దాంతో పాటు వచ్చేసి మనకి హాట్ బాక్స్ అన్నమాట. ఇది వచ్చేసి సెమోరా కంపెనీ, ఇది కూడా వాళ్ళదే, అగ్రోమెక్ వాళ్ళదే.
ఇప్పుడు ఇందులోనే మనకి నేను చూసాను మార్నింగ్ సెలో కంపెనీలో ఉన్నాయి. దీని కెపాసిటీ వచ్చేసరికి 5000 ml అనమాట. సో ఆల్మోస్ట్ 5 liters ఆఫ్ రైస్. యాక్చువల్లీ హాట్ బాక్స్ మనం దేనికి వాడతాం? వేడి పెట్టుకోవడానికి వాడతాం. తెలియకపోతే తెలుసుకోండి. వేడి పెట్టుకోవడానికి వాడతాం. ఇడ్లీలు పెట్టుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు, కర్రీస్ పెట్టుకోవచ్చు. సో దీని కెపాసిటీ అనేది ఎక్కువ అనమాట. మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సారీ, అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 5000 ml అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి దిస్ ఈస్ ద వన్. అండ్ ఇది వచ్చేసి సెమోరా కంపెనీ, అగ్రోమెక్ వాళ్ళ సొంత కంపెనీ ఇది. లోపల కెపాసిటీ చూసుకోండి, మస్తుంది. రైస్ అనేది చాలా ఇది వచ్చంట. వాళ్ళని అడిగితే 4 hours ఉంటుంది అన్నారు. దాని పైనే వస్తుంది. సో కమింగ్ టు దీని ప్రైస్ వచ్చేసి 2158 దీని ఎంఆర్పి. దీని మీద మనకి 50% ఆఫర్ అయితే ఇచ్చారు వాళ్ళు, అగ్రోమెక్. సో ఇది వాళ్ళవి 2 floors ఉంటాయి అనమాట. మంజరం మాల్ దగ్గరికి వెళ్ళాం మేము. 2 floors ఉంటాయి, పైన కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్ దీనికన్నా. సెమోరా కాదు, సంథింగ్ డిఫరెంట్, బట్ వీళ్ళదే కొంచెం హై కాస్ట్. కాకపోతే మనకి డిజైన్ కొంచెం బాగుంది. కమింగ్ టు సెలోలో క్వాంటిటీ దాని కంపెనీ కాబట్టి యాజ్ యూజువల్ దాని ప్రైస్ అయితే బాగుంటుంది. సో డిజైన్ కూడా బాగుంది. కాకపోతే 5000 ml లేదనమాట దాంట్లో. దీని డబుల్ ప్రైస్కి సెలో వస్తుంది. ఇది మనకి హాఫ్ ప్రైస్కి వచ్చింది అనమాట. దీని ఎంత చెప్పాను? 2158. ఇది మనకి 1000 దాకా పడింది. సెమోరా 1000 చేంజ్ పడింది అనమాట. చాలా అంటే చాలా, కొంచెం అట్లీస్ట్ ఇది కొంచెం వెయిట్ కూడా ఉంది బాగా. ఎస్, ఫ్రై ప్యాన్ తర్వాత యాక్చువల్లీ ఇది హాట్ బాక్స్. అది అసలు ప్లాన్లో లేదు, ఏదో బాగుందని కొన్నారు అప్పటికప్పుడు. ఇవన్నీ కొంటున్నప్పుడు మిగతా అవన్నీ కొనేసాక ట్రాలీ లాగింది నేనే. కష్టాలంటే ఇయే, ఏం పడతాం కష్టాలు. మనకేమన్నా కొంటారా? కొనరు. మీ అందరి పేరెంట్స్కి చెప్తున్నా, మీ పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా నచ్చిన కొనండి. వాళ్ళకు ఒక వాట్ డు వి సే ఎనర్జీ, మోటివేషన్. అరే మా వాళ్ళతో తిరిగితే మనకి యూజ్ ఉంటుందని అనిపించాలి. అలా అనిపిస్తే తిరుగుతారు. కానీ ఏం కొనకుండా మీకు నచ్చినదే కొనుక్కోవాలి చెప్పాలి అంటే ఎలాగా? సో ఎస్, ఫ్రై ప్యాన్ తర్వాత ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాలి అనుకున్నది. బయట రిఫర్ చేసుకొని కొంచెం ఎఫర్డబుల్ కాదు అనిపించి తెలుసుకొని వెళ్ళాక చూస్ చేసుకున్నది ఏంటంటే కడాయి. దిస్ ఈజ్ ఆల్సో ట్రైప్లై అనమాట. చూపిస్తా. ఇదైతే హెవీ గేజ్, అసలు బరువు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ కేస్ ఎవరన్నా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక పెద్దవి తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఎన్ని సెంటీమీటర్స్? 30 centimeters. ఇది ఇందాక మనం చూపించిన హాట్ బాక్స్ వచ్చి సెమోరా కంపెనీ కదా, ఇదైతే సాలిటైర్ కంపెనీ అనమాట. దీని మీద మనకి 50% ఆఫర్ అయితే ఉంది. ఇది లిడ్ కానీ ఇది కానీ దీని గేజ్ అయితే సూపర్. మనకి ట్రైప్లై ఒరిజినల్ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు చూసుకొని. అగ్రోమెక్ కాదు, డిఫరెంట్లో తీసుకోవాలి అనుకుంటే మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ వెనకాల లోగో ప్రింట్. దేనికైనా సరే ట్రైప్లై కుక్వేర్కి మాత్రం ఇలా వస్తుంది అనమాట. సో అది ఏ కంపెనీ నుంచి వస్తుంది, దీని మెటీరియల్ ట్రైప్లైయా కాదా, అండ్ ఎంత సెంటీమీటర్స్, మేడ్ ఇన్ ఇండియా వస్తే మోస్ట్లీ వస్తుంది అనమాట. లోపల కూడా వెడల్పు. ఇవి కూడా వచ్చి కూల్ హ్యాండిల్స్ అనమాట. మనకి చాలా మంది ఏంటంటే కాలుతుందని ఇక్కడ ప్లాస్టిక్ కానీ ఏదో మెటీరియల్ వచ్చి తీసుకుంటారు. ఆ మెటీరియల్ తీసుకుంటే ఏంటంటే మనకి వేస్టేజ్ అనమాట.
సో ఇప్పుడు గోల్డ్లో మేకింగ్ ఛార్జెస్ ఎలాగో దీంట్లో ఇది కంప్లీట్గా ఇది వస్తే దీనికి ఎట్లాంటి ట్రై కుక్వేర్కి అయినా సరే కూల్ హ్యాండిల్స్ వస్తాయి కాబట్టి ఇలాంటివి తీసుకోండి, నో ప్రాబ్లం. హై గేజ్ అనమాట. ఇందులో ముందు లిడ్ చూపించడం మర్చిపోయా. లిడ్ కంప్లీట్ మస్తు ఉందన్నమాట. సాలిటైర్ కంపెనీ. ఏకదమ్ వండుకోవచ్చు, ఏం వండుకోవాలనుకున్నా. ఇందులో ఏం వండుతాం ఏమలే, మనకు సంబంధం లేదు. సో ఈ కడాయి ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసరికి 3860 రూపీస్ అనమాట. బట్ దీని ఆఫర్ 50% కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ లేబులింగ్ ఇచ్చారు మనకి ఆగ్రోమెక్ వాళ్ళు. దీని ప్రైస్ వచ్చి 1930 రూపీస్ పడింది. మేము అదే అనుకున్నాం. బట్ బిల్లింగ్ టైంలో ఏంటంటే దీని మీద ఇంకా ఆఫర్ వచ్చిందనమాట. ఈ కడాయి వచ్చి 1450 రూపీస్కి వచ్చింది మనకి. చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. కానీ రేట్ పక్కన పెడితే మనం చూసుకోవాల్సిన మెటీరియల్. ఏమనుకుంటారు, తక్కువకి వస్తే మెటీరియల్ బాగోదేమో అదేమో ఇదేమో అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా బాగుంది. కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ పాట్. సో బిర్యానీ పాట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. కొంచెం హై లెవెల్లో ఉంటుంది, అంటే లెంత్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం చిన్నదన్నమాట. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఇది ఏంటంటే ఇది దానికన్నా బరువు. బిర్యానీ పాట్. బిర్యానీ పాట్లో మనం కొంచెం లెంత్ తీసుకోలేదు, షార్ట్ తీసుకున్నాం. ఎందుకంటే బిర్యానీ దగ్గర బిర్యానీ చేయడానికి మా అమ్మ 2 టైప్స్ ఆఫ్ పాట్స్ వాడుతుంది. బట్ ఏంటంటే అవి చాలా బాగుంటాయి అనమాట. బిర్యానీ ఉండడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. మెయిన్లీ తీసుకుంది ఏంటంటే చేపల పులుసు, ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీకి వెజిల్ ఎంత బాగుంటే కర్రీ అనేది అంత ఆసంగా వస్తుంది. సో ఇది చూడండి, బిర్యానీ పాట్ ఫిష్ కర్రీస్ చేసుకోవడానికి ఎక్సలెంట్ అనమాట. కర్రీ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఫిష్ కర్రీ చేసేటప్పుడు పాట్ ఎంత బాగుంటే కర్రీ అంత బాగా సెట్ అవుతుంది. సో దీని గేజ్ వచ్చేసి, సారీ గేజ్ కాదు, ఇది కూడా సేమ్ ట్రై ప్లై అనమాట. చాలా హెవీ మెటీరియల్, హెవీ వెయిట్ కూడా. ట్రై ప్లై ఇది వచ్చేసి 32 సెంటీమీటర్స్ అనమాట. దీంట్లో ఇంకొక ఇదే లాస్ట్. లెంత్ వచ్చేసరికి అయితే పెద్దగా ఉంటుంది, 32 సెంటీమీటర్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకు ఎంత పడింది అమ్మా, వాళ్ళు చెప్పింది 5099 అంటే 5100 అనమాట. బట్ మనకి వీళ్ళు ఇచ్చింది 50% ఆఫర్. ఐ థింక్ 50% ఆఫర్ ఇచ్చారు. నో ఇంకా తక్కువగా పడింది. 5100 కదా. మనకి బిర్యానీ పాట్ వచ్చి 2040కి వచ్చింది అనమాట. 50% కన్నా తక్కువే, సారీ 50% కన్నా ఎక్కువే డిస్కౌంట్ ఇచ్చారు. 2040కి వచ్చింది. సో ఏంటంటే బయట కంపెనీస్ ప్రకారంగా కానీ లైక్ వాళ్ళ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు కాబట్టి మేబీ ఇది కూడా పెరుగుతుండొచ్చు. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. బట్ పీపుల్ హూ కాంట్ ఎఫర్ట్, తీసుకోలేని వాళ్ళు, అంత పెట్టి ఎందుకు అనుకునేటోళ్ళు ఆగ్రోమెక్లో చాలా అంటే చాలా బాగుందన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ కంపెనీ, వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళకి పడేదాన్ని బట్టి వాళ్ళు అమ్ముతారు. ఉంటుంది కొంచెం ఎంతో కొంత తేడా. ఏంటి తేడా అంటే పానాసోనిక్ కంపెనీస్కి లైక్ బ్రాండ్ వాటికి వీటికి హ్యాండిల్ అనమాట. అది కంప్లీట్ కూలింగ్ హ్యాండిల్. ఇది లైట్గా ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. మనం కావాలంటే సిలికాన్ కానీ రబ్బర్స్ అనేటివి వీటికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ 3 మెయిన్ అనమాట. కుకింగ్ పాట్ కూడా లేదు. ఇది వెళ్ళింది ఫ్రై ప్యాన్ కోసం, ఎప్పటి నుంచో అనుకుంటుంది బిర్యానీ పాట్, కడాయి కోసం. కొనిందేమో ఇవన్నీ. సో ఇది గైస్ నా షాపింగ్ కష్టాలు, అది కూడా మా అమ్మతో. కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మా అమ్మకి చెప్పా ఈ వ్లాగ్ నువ్వు చేసుకోమా అంటే, లేదు నువ్వే చెయ్యి, నా వల్ల కాదు అంతే. ఇందులో ఈ షాపింగ్లో నాకు కూడా కొంచెం మేలు జరిగింది. కొంచెం ఏంటంటే
ఈ షేకర్ బాటిల్ ఒకటి, ఏదో 2-3 జతలు బట్టలు కొనుక్కున్నాం, అంతకుమించి ఏం జరగలేదు. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాంటి కష్టం పడే ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.